ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నిన్నటి రోజున నానా చాందోర్కర్ సుందరీబాయితో బాబా దగ్గరికి తీసుకువెళ్తాను తల్లి, నీవు బాబావారికి చేయాల్సిన సేవ ముఖ్యాంశము ఎంతో ఉంటుంది, అక్కడ ఏదో ఉన్నది కాబట్టి నీ యోగ సాధన వృధా అయిపోతుందని చెప్పని నేను అనుకోను. అలాగే బాబావారి దగ్గరికి హేమాడ్ పంత్ని, బీవీ దేవుని, అన్నా సాహెబ్ దబోల్కర్ని, వీళ్ళందరినీ కూడా, దాసగణుని, వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళాను. అందరూ కూడా చక్కగా బాబావారి చరిత్రలు రాయటము, బాబావారి లీలలను ప్రచారం చేయటము, గానం చేయటము ఇవన్నీ చేస్తున్నారు. నీ వలన బాబావారికి ఎటువంటి మంచి సేవ నువ్వు చేయవలసి వస్తుందో ఊహించలేను, నేను తీసుకువెళ్తాను తల్లి అని చెప్పిననేసి సుందరీబాయికి చెప్తారు. ఈరోజు సాయి సన్నిధిలో ఎందరో విద్యావంతులు, జ్ఞానులు, ఉద్యోగులు ఆయన పాదధూళితో సేద తీరుతున్నారు. నాకు నా కూతురి వైదవ్యంతో ఒకానొక నిర్లిప్తత ఆవరించి ఉన్నది. నా మటుకు నేను కొండంతగా చేయాలనుకుంటాను, కానీ నా కుటుంబ సభ్యుల సహకారం బొత్తిగా లేదు. వారిని అధిగమించే శక్తి నాకు లేదు. 2 విధాలుగా ద్వైధీభావంతో ఉన్న నేను చేయవలసినంత సేవ చేయలేకుండా ఉన్నాను సాయినాథునికి. నీలా యువత ఇక ఆ సేవాభావం స్వీకరించాలి. సాయినాథునికి, షిరిడీకి శాశ్వత గుర్తింపు, ప్రత్యేకత ఏర్పరచాలి. అది ఎలా జరగాలో, అందుకేం చేయాలో నాకు ఇప్పుడేమీ తోచడం లేదు. ఆ పరమ గురువు నీడలో నీవు ముక్తిధామం తప్పక చేరగలవు సుందరీబాయి అన్నాడు నానా చాందోర్కర్ వాత్సల్యంతో ఆమె వైపు చూస్తూ. అలాగే బాబాయ్ గారు, చాలా మార్లు అనుకున్నాను షిరిడీ దర్శించాలని, చాలామంది చెప్పగా విన్నాను, బాబా మహత్యాలు కూడా విన్నాను, కానీ వెళ్ళలేదు. ఇందాక ఈరోజు మీ రూపంలో సాయినాథుని పిలుపు బలవత్తరంగా వినిపిస్తోంది. తప్పక వస్తాను. నా శేష జీవితం అక్కడ గడుపుతాను బాబాయ్ గారు అంది సుందరీబాయి క్షీరసాగరు. 1907వ సంవత్సరంలో ఆమె షిరిడీలో ప్రవేశించింది. అలా ఇక సుందరీబాయి క్షీరసాగరు షిరిడీకి రావడం, బాబా దివ్య దర్శనం, బాబావారు రాధాకృష్ణ ఆయి అనే నామకరణం చేయడం గురించి తెలుసుకుందాం. సాయిబాబా దివ్యత్వము, దివ్య లీలలు గురించి నానా చాందోర్కర్ చెప్పగా శ్రద్ధగా విన్న సుందరీబాయి క్షీరసాగరు ప్రప్రథమంగా షిరిడి బయలుదేరింది. బాబాను దర్శించిన తర్వాత తనకు అక్కడ బాగుంటుందనిపిస్తే తాను మరలా వచ్చి అవసరమైన సామాన్లు అన్నీ తీసుకొస్తానని చెప్పింది సుందరీబాయి. అలాగే అన్నాడు నానా చాందోర్కర్. ఆమె బయలుదేరేందుకు ఒకరోజు ముందుగానే నానా చాందోర్కర్ షిరిడి బయలుదేరి వెళ్ళాడు. నీవు షిరిడి చేరి తిన్నగా మసీదు, అదే ద్వారకామాయి వద్దకు రామ్మా సుందరీబాయి, నేను అక్కడే ఉంటాను అన్నట్లు నీకు చెప్పడం మరిచాను. కాకా దీక్షిత్ అనే నా స్నేహితుడు అక్కడ దీక్షిత్వాడ అని ఒక గొప్ప వసతి గృహం నిర్మించాడు. హరివినాయక సాఠే నిర్మించిన సాఠేవాడ కూడా ఉన్నది. నీవు ఏ వాడలో ఉంటానంటే ఆ వాడలో నీకు ప్రత్యేకంగా ఒక గది కేటాయించే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అలాగే బాబాయ్ గారు అంది సుందరీబాయి క్షీరసాగరు. మనసులో మాత్రం పాండురంగ విఠలుడు నిరంతరం నాకు రాధాకృష్ణునిగా కనిపిస్తుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు. బాబాలో కూడా నేను ఆ స్వామిని దర్శించగలిగితేనే షిరిడీలో శాశ్వతంగా ఉంటాను, లేకపోతే మరల ఇక్కడికే తిరిగి వచ్చి ఈ పండరీపుర ఆలయ పూజారులు నా ఇంటి ముందు ఊరేగింపు ఉత్సవం ఆపకపోవడమేమిటో తేల్చుకుంటాను అనుకున్నది. గోదావరి దాటిన తర్వాత ఒక నడి వయసు వ్యక్తి ఎద్దుబండితో సిద్ధంగా ఉన్నాడు. తెల్లని వస్త్రాలతో, తలపై ముసుగుతో, మెడలో ధరించిన తులసిమాలతో, చేతిలో ఒక సంచి మాత్రం పట్టుకుని వస్తున్న ఆ యువతిని చూసి ఆ బండివాడు భక్తి భావంతో చేతులు జోడించాడు. నానా చాందోర్కర్ బండి పంపాడని మీ ఆనవాళ్లు చెప్పాడు. సుందరీబాయి ఎంతగానో సంతోషించింది. ఒక పరాయి ఆడపడుచుకు ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించే విషయంలో నానా చాందోర్కర్ పడుతున్న ఆతురత చూసి ఎంతగానో ఆనందించింది. బండిలో కూర్చుంది సుందరీబాయి. బండి ముందుకు సాగుతోంది. ఆమె బండి వెనక్కి వెళుతున్న షిరిడి గ్రామ పులిమేరలు, పచ్చిక బీళ్లు, రాతి బండలు చూస్తోంది. ఆమెకు ఆ అన్నిటి నిండా సాయిబాబా పాదధూళి పరమ పవిత్ర రూపంలో దర్శనమిస్తోంది. బండితోలేవాడి పేరు కిషన్. షిరిడి నివాసి, పేదవాడు. ఎద్దులను, బండిని ఒక ఆసామి వద్ద బాడుగకు తీసుకుని ఇలా బండి కడుతుంటాడట. ఎవరికైనా అతడు తాను చూపిన బాబా
లీలలన్నీ నెమరు వేసుకుంటూ చెప్పుకుపోతున్నాడు ధోరణిగా. నాకప్పుడు 5 ఏళ్లలోపు వయసుంటుందమ్మగారు. బడికి పొమ్మంటే ఎగసేసి ఊరి బయట గోళీలాడుతుండేవాడిని తోటి పిల్లలతో. ఒకరోజు ఆటల్లో నేనే నా గోళీలన్నీ ఓడిపోతున్నాను వరుసగా. ఉక్రోషం అన్నీ ఇతర పిల్లలకు పోతున్నాయని ఏడుపు లంకించుకున్నాను. ఎంతసేపైందో బాబా అక్కడికి వచ్చి, ఒరే కిషన్, ఏడవకు, నీ బదులు నేను ఆడుతాను చూడు, నీ గోళీలన్నీ గెలిచి నీకిస్తాను అన్నాడు. అది నా పసితనం. బాబా దేవుడని నాకేం తెలుసును? సరేనన్నాను. అంతే, బాబా ఆ మట్టిలో గోళీలాడుతూ గెంతుతూ అందరి గోళీలు గెలుచుకున్నాడు. నా జేబు నిండా గోళీలు పోశాడు. నాకెంత ఆనందం అనిపించిందో. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా కిషన్? పో, ఇంక పో అన్నారు బాబా మరలా తన సటకా చేతికి తీసుకుని వెళ్ళిపోతూ. సాయిబాబా నీతో గోళీలాడా? అంది సుందరిబాయి ఆశ్చర్యంగా. గోళీలేనేమిటమ్మగారు, బిళ్ళంగోడు ఆడేవారు. మా అందరితో ఆడేవారు. బిళ్ళంగోడులో బిళ్ళ పైకి కొడితే అది ఆకాశమంతెత్తు ఎగిరేది. కళ్ళప్పగించి చూస్తుండేవాళ్లం. ఎక్కడ పడేదో ఎప్పుడు పడేదో తెలిసేది కాదు. సుందరిబాయికి ఆశ్చర్యంగా ఉంది. గోకుల బృందావనంలో గోపాలకులతో ఆటలు ఆడిన ఆనాటి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళెవ్వరూ దేవుడు అని అనుకోలేదు. తమలో ఒకటిగా ఆడారు, పాడారు. ఆ మురళీధరుని మహాద్భుత లీలలతో తమ వ్యక్తిత్వాలనే తాము మర్చిపోయారు. తాము అనే అహం మిగులనంతగా ఆయనలో లీనమైపోయారు. షిరిడీ ప్రజలు ఎంతటి పుణ్యాత్ములో సాయిబాబా వారిలో ఒకరిగా కలిసిపోయారు. వారితో ఆడారు, పాడారు. ఆయన పిల్లవాళ్లకు పిల్లవాడు, యువకులకు యువకుడు, ముసలివాళ్లకు ముసలివాడమ్మగారు తాకియాలో అన్నాడు కిషన్. ఏమిటి కిషన్? అంది సుందరిబాయి కుతూహలంగా. తాకియా అమ్మగారు అంటే ముస్లింలు ఖురాన్ చదువుకుంటారు, భక్తి గీతాలు పాడుతూ నృత్యం చేసుకుంటారు అదన్నమాట. తాకియాకు వెళ్ళేవారు. ముసల్మాన్ సోదరులతో పాటు ఖురాన్ చదివేవారు. ఎంతో చక్కగా ముస్లిం ఖవ్వాలీలు, గజల్స్ నృత్యం చేసేవారో తెలుసా? నేను చాలా మార్లు చూశాను. ఆజానుబాహుడైన బాబా కాళ్లకు గజ్జెలు కట్టుకుని సటకా 2 చేతులతో పైకెత్తి లయబద్ధంగా తిప్పుతూ వలయాలు తిరుగుతూ వంగుతూ లేస్తూ నృత్యం చేస్తుంటే 2 కళ్ళు చాలేవి కాదమ్మగారు. ఏమి కంఠస్వరం, ఏమి పాట, ఏమి భక్తి పారవస్యం! అబ్బో, ఒకానొక పారవస్యత్వంతో చెప్పుకుపోతున్నాడు కిషన్. మరి నువ్వు చదువుకున్నావా? నీ భాష స్వచ్ఛంగా ఉంది, వినసొంపుగా ఉంది అంది సుందరీబాయి. చదువా? బడి ఎగ్గొట్టేవాణమ్మగారు. ఓ రోజు బాబాయే, రారా కిషన్, నీకు చదువు నేర్పిస్తాను అన్నారు. దానికి కారణం లేకపోలేదు. బడికి పోలేదని మా నాన్న నా వీపు చిట్ల కొట్టడం బాబా చూశారు. కొడితే చదువు వస్తుందా అని మా నాన్నను కేకలేసి పంపించి నన్ను మసీదులో కూర్చోబెట్టుకుని, చదువంటే ఏమిటో కాదురా కిషన్, మంచిగా మాట్లాడడం, మంచిగా మసలుకోవడం, ఆ 2 ఉంటే చదువులలో సారమంతా వచ్చినట్లే అంటూ ఇసుకలో అక్షరాలు దిద్దించారు. అంతే అమ్మగారు, నాకు వారం రోజుల్లో మరాఠీ భాషలో ఏ పుస్తకమైనా చదవగల శక్తి వచ్చింది. మా అమ్మ, నాన్న, అక్క, అన్న వాళ్ళలా కాక మంచి భాష పట్టుబడింది. అది అందరూ గుర్తించారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. బాబా నా భాషను సంస్కరించారని, నాకు తన శక్తి చూపారని, నాలో ఆయన శక్తి ప్రవేశపెట్టి నాకు అక్షర జ్ఞానం, వాక్కు కలిగించారని. సుందరీబాయికి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఈ షిరిడి మహానగరమట అమ్మగారు. బాబాయే చెప్పారు చాలా మార్లు. తన గురుస్థానమట. అందుకే ఇక్కడ ఎన్ని దేవాలయాలున్నాయనుకున్నారు? గణపతి, మహదేవ, శని, మహాలక్ష్మి, మారుతి, ఖండోబా, ఈశ్వర, దుర్గా ఆలయాలున్నాయి. తాకియా లాంటి ముస్లిం ప్రార్థనా స్థలం ఉన్నది. అటు లెండి, ఇటు శివ నదుల మధ్యగా ఉన్న తోపునే లెండివనం అంటారు. ఆ లెండిలోనే బాబా నందదీపం పెట్టారు. లెండివనంలోనే బాబా రోజు వెళ్ళి ఏం చేస్తారో తెలియదు ఎవరికి కూడా. ఆయనను వెంటనంటి ఉండే అబ్దుల్లా కూడా తెలీదు. అబ్దుల్లాను నందదీపం వద్దనే కూర్చోమని ఉండమంటారట. అబ్దుల్లాను బాబా కావలా కాకి అంటారు. మేరా కావలా ఆయా అంటారు వాత్సల్యంగా. ఒకరోజు అబ్దుల్లా బాబాను రహస్యంగా వెంబడించి దాక్కుని చూచాడట. ఆయన రోజు స్నానం చేయరని, మురికి బట్టలు ధరిస్తారని చాలామంది విసుక్కునేవారు. అబ్దుల్లా ఒక విచిత్రం చూశాడు. ఆయన తన ప్రేవులన్నీ బయటకు తీసి నీళ్లలో జాడించి చెట్లపై ఆరేసి
తర్వాత మరల కడుపులోనికి మృంగారట. మరేదో ఆయన చేయబోతుంటే అబ్దుల్లా మరి కాస్త ముందుకు కుతూహలంతో వెళ్లేసరికి అతడికి కళ్ళు మస్కలు కమ్మి రాయి తగిలి పడ్డాడట. పడుతూ బాబా అని అరవడంతో బాబా వచ్చి పట్టుకుని లేపి, మరెప్పుడు ఇలాంటి పని చేయకు, నన్ను కనిపెట్టి చూడాలనుకున్నావో నీ కళ్లే పోతాయి అని మందలించారట. ఇవన్నీ మాకు తెలిసిన ఎన్నో లీలలమ్మగారు. అమాయకత్వం ఎక్కడంటే, ఈనాడు షిరిడీ ప్రజలు తమతో బాటే ఇన్నేళ్లుగా ఉంటున్న బాబాను సాక్షాత్తుగా దేవుడని మర్చిపోయారు. ఆయన తమలో ఒకడన్న చులకన భావం వచ్చేసింది. దూరాన్నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు, వస్తూ పోయేవారు ఆయన మీ వంటి గొప్పవారు, చదువుకున్నవారు అయిన భక్తులకు ఆయన ఎన్నో లీలలు చేసి చూపారు. వాళ్ళు ఇంకా ఇంకా ఆయన తమకు ఏదో ఇవ్వలేదని, బాబా దేవుడు అవునా కాదా అని తరికించుకుంటున్నారు. తమలో ఒక మనిషిగా భావిస్తున్నారు. అదే ఆశ్చర్యం అన్నాడు కిషన్ బాధగా. కిషన్ చెప్పడం ఆపాడు కాసేపు. సుందరీబాయికి బాధ అనిపించింది. మనిషికి మరపు అన్నది ఒకానొక వరము, శాపము కూడానేమో. సాక్షాత్తు దైవం మానుష రూపంలో కళ్ళెదుట ఉండి తన మహాద్భుత శక్తుల్ని ప్రదర్శించి చూపుతూ తమని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఆ మానుష విగ్రహంలో సాధారణ మనిషికున్న బలహీనతలనే చూస్తూ అవే లెక్కపెట్టుకుంటూ దివ్యత్వాన్ని క్షణంలో మర్చిపోతుంటారు, విమర్శిస్తుంటారు. శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మునిగా ఎందరు గుర్తించగలిగారు? ఆ రోజులలో ఆయన సమకాలికులు బాబాను అంతేనా? అలా వీల్లేదు. ఇక అలా జరగడానికి వీల్లేదు. బాబా వీరికంటే అతీతుడుగా పూజింపబడాలి. ఆయనకు ప్రత్యేకత, ప్రత్యేక పద్ధతిలో వీరిచేతే ఆపాదింపబడే పూజా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అమ్మగారు, ఈ ఊరి పేరు షిరిడీ కాదమ్మా, శీలధి. సచ్చీలానికి జలధి అలాగని బాబా చెప్పారొకసారి అన్నాడు కిషన్ మరల. అవును కిషన్, ఇది శీలధి, ఇది శీల జలధి. అందువలననే ఇన్ని ఆలయాలు ఉన్నాయి. ఇంతటి మహాత్ముడిక్కడ సంపూర్ణ దత్తావతారంగా మానుష రూపంలో వెలిశాడు. అది పూర్తిగా గుర్తించలేకపోవడం అన్నది ఈ మనుషులలోని అజ్ఞానమే గాని ఆయన దివ్యత్వానికి మచ్చ కానే కాదు అంది సుందరీబాయి భక్తిగా. ఆమెకి కాస్త దూరం బండి ప్రయాణం ఒక అనుభవ పాఠంలా అనిపించింది. కిషన్ లాంటి పల్లెటూరి వ్యక్తి బాబా అపార కరుణతో, స్వచ్ఛమైన భాషతో బాబా లీలలను తన హృదయంలో పదిలపరుచుకుని చెబుతున్న విషయాలన్నీ ఆమెకు దృశ్యాలుగా దర్శనమిచ్చాయి. ఇందాక బాబా పసిపిల్లలలో పసిపిల్లవాడు, యువకులలో యువకుడు, ముసలివారికి ముసలివాడు, కొందరికి మారుతి, కొందరికి ఖండోబా, కొందరికి దత్తాత్రేయుడు, కొందరికి గణపతి, కొందరికి దుర్గాశక్తి స్వరూపుడు, కొందరికి గురువు, మరికొందరికి దైవం. అన్నీను ఎవరెవరి భౌతిక దృష్టి, ఎవరెవరి హృదయ సంస్కారం ఎలా ఉంటాయో వారి వారికలా దర్శనమిస్తారు. మరలా కిషన్ ఇలా అన్నాడు. అమ్మగారు, మరొకటి చెప్పటం మర్చిపోయాను. మీరా ఆడువారు బస్తీ నుండి వస్తున్నారు. ఒక్కొక్క మారు బాబా కొందరిని చెడ్డ తిట్లు తిడుతుంటారు, తరుముతుంటారు, రాళ్లు రువ్వి కొడతారు, మసీదులోనికి కూడా రానివ్వరు, చొక్కా చింపుకుంటారు, దిగంబరంగా నిల్చుంటారు, నానా గొడవ చేస్తారు. మీకు ఈరోజు దర్శనం ఇస్తాడో ఇవ్వడో, తిడతాడో ఏమంటాడో మీరు మాత్రం భయపడవద్దు అన్నాడు కిషన్. ఈ విషయాలు లోగడ విని ఉన్నది సుందరీబాయి. నానా చాందోర్కర్ కూడా చెప్పాడు. తిట్టని కొట్టని కిషన్, దర్శనం చేసుకుని తీరతాను. మహాత్ములు తిట్టినా కొట్టినా అవి మన బోటి వారికి దీవెనలు సుమా. మనలోని పాపాలను, పాప చింతనలు, కామ క్రోధాది అరిషడ్వర్గాలను వారలా చెడ్డతిట్లు తిట్టి తరమాలని చూస్తారని మనం గ్రహించాలి. మనలోని స్వార్థపరత్వాన్ని, కులమత భేద సంకుచితత్వాన్ని మాత్రమే ఆయన రాళ్లతో కొడతారు. అలా అవన్నీ తిట్లతో, రాళ్ల దెబ్బలతో మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతే మనం ఎవరికి వారం శీల జలధులమే అవుతాము, కిషన్ అంది. యోగాభ్యాసంలో పరిణతి చెందిన ఆమె ఆ మాటలంటూ ఆ బండిలోనే నిటారుగా కూర్చుని పాండురంగని ధ్యానించసాగింది. కిషన్ మాటలు వినిపించలేదు. గుంట మిట్టలుగా ఉన్న బాట కావడం వలన బండిగానులు ఆ గుంటలో పడకుండా ఎద్దుల్ని సున్నితంగా పక్కకి అదిలిస్తూ బండిని రథంలా తోలుతున్నాడు కిషన్. బండిలో సాక్షాత్తు దేవతలా ఉన్న ఈ బ్రాహ్మణ యువతి, ఈ తరుణ విధవరాలు, ఈ సాంప్రదాయ సిద్ధ యువతి ఈ షిరిడీకే అలంకారప్రాయమవుతుందేమో. ఈమె రాకతో షిరిడీయే కొత్త సౌందర్యాలు దిద్దుకుంటుందేమో అనిపించింది అతనికి. అమాయకపు హృదయానికి. ఏమో బాబా సంకల్పం ఎలా ఉందో అని మాత్రం అనుకున్నాడు.
మరి ఇదండి ఈరోజు తెలుసుకున్నది. చాలా 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 బాగుంది కదండి బాబా వారి లీలలు అలా చెబుతూ ఉంటే. మరి ఇంకొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాము. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.